జరుగుతుంది కనుక మళ్ళా నెక్స్ట్ వీక్ 7కి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది అందరూ వచ్చేసరికి. అప్పుడు ఎర్లీగా 6కి స్టార్ట్ చేసేవాళ్ళం, కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తున్నాం. అంటే మీరు ఎర్లీగా వస్తే ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నాం. 7 కల్లా షార్ప్గా రావడానికి ట్రై చేయండి. ఆరాధనలో కూడా పాల్గొనడానికి ఉంటుంది. తర్వాత 7:30 గంటలైతే మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలియపరచండి. స్నేహితులు కూడా తీసుకుంటాండి. అక్కడ ప్రే రిక్వెస్ట్ బాక్స్ ఒకటి పెట్టడం జరిగింది. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ వీక్ తెచ్చుకోకపోతే నెక్స్ట్ వీక్ కూడా స్లిప్లో రాసేసి దాంట్లో వేసేస్తే ఇది ప్రే రిక్వెస్ట్ బాక్స్ అండి. అది దాని మీద రాసి కూడా ఉంది. అది మళ్ళీ ప్రే రిక్వెస్ట్ ఆఫరింగ్ బాక్స్ కాదు అది. సరేనండి. ఏదన్నా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదన్నా ప్రార్థన అవసరాలు ఉంటే ప్రే రిక్వెస్ట్ దాంట్లో వేస్తే మేము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. వీలైన వాళ్ళు తెల్లవారుజాము ప్రార్థనకి రండి. వీలైన ఓకేనా, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీ అందరూ ప్రార్థన నాకు కావాలి, దేవుడు అక్కడ వాడుకోవాలి, ఆ బిడ్డలను కూడా కదిలించాలి. ఓకే, ముగిస్తే నేను వేరే కళ్ళు మూసుకున్నట్లయితే ముందుకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం గొప్ప దేవ, మహోన్నతుడ, జీవంగా దేవ, జీవాలకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో తండ్రి దైవంగా ద్వారా అది మాట్లాడతారు. ఈ మాటలు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. దావీదు ఎవరైతే సుబుద్ధిని కలిగి జీవించారో అలాంటి సుబుద్ధిని కలిగి మేము కూడా జీవించాలని కోరుకుంటున్నాను. మీరు మేలు చేసే దేవుడు కానీ, మంచి సమరయుడు కానీ, అలాంటి మీ హృదయానుసారుడైన దావీదు కలిగిన సుబుద్ధిని మా అందరికీ దయచేయమని పెట్టుకుంటాం. మేలు చేయటంలో విసుకక మాకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేసే బుద్ధిని మాకు అనుగ్రహించండి. ఎక్కడ కూడా ప్రభావం మా ఆలోచన ప్రకారం వెళ్ళగలుగుతాను. మీరే సహాయం చేయించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి సూచిస్తూ ఉన్నాము. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి. వారి ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండండి. బిడ్డలు స్కూల్ పోతే స్కూల్లో తోడుగా ఉండండి. బిడ్డల చుట్టూ కంచి కాబట్టి వారి చేతులు కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ పరిసర నిమిత్తమై వారి ఇచ్చిన కానుకలను ప్రభావ మీ పరిచర్య అనుసరంగా వాటిని వాడబడాలని సహాయం చేయండి. ఆకాశవాకైన వ్యక్తి పట్టజాలనంత ఆశీర్వాదాలు వారికి ప్రొమ్మలించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో ప్రభావ ఏ పొదువులు అయితే ఉన్నాయో ప్రభావ ఈ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభావ హృదయాలను తిరిగిన దేవుడు తండ్రి, మేలు చేసే దేవుడు తండ్రి, ప్రభావ సహాయం దయచేయండి. ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో ఎరిగిన దేవుడు మరి ప్రతి అవసరత మీ యొక్క నామ మహిమైశ్వర్యంలో నుంచి తీర్చమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. బిడ్డలు మళ్ళా మీ గృహాలను నిర్వహించుండగా మీరే తోడుగా ఉండండి. మళ్ళా మేము కలుసుకునే పర్యంతం భద్రపరచండి. సమస్త గంట మహిమ పదవులు మీకు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని పేరు, కుమారుడైన యేసు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం
సెకండ్ సాటర్డే మనము గేమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏమంటారు, మ్యూజికల్ చైర్ అంతేనండి, లెమన్ స్పూన్, పెద్దవాళ్ళకు కూడా ముసలోళ్ళకు కూడా అర్థమవుతుందా? ఇది దేవునికి సంబంధించింది కదా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ సెకండ్ సాటర్డే తర్వాత ఒక రోజు నేను అనౌన్స్ చేస్తాను, సెమీ క్రిస్మస్ ఇక్కడ జరుపుకోబోతున్నాం. ఇక్కడే సెమీ క్రిస్మస్ తెలుసు కదా. క్రిస్మస్ ముందు గిఫ్ట్స్ ఉంటాయి, కేక్లు కూడా ఉంటాయి, తర్వాత యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. మీ పిల్లల్ని పంపించండి. నేను గేమ్స్ ఎక్కడైతే బాగుంది అనుకుంటున్నాను, ఇక్కడ స్కూల్లో కాకుండా ఇదనుకో బాగుంటుంది. అక్కడ ఇందాక అడిగితే పల్లేరు ముళ్ళు ఉంటాయి ఎవరని అన్నారు. ఎందుకు లేనిపోయింది, పండగ టైంలో బాగా కదా. ఇక్కడ ఏర్పాటు చేస్తే చక్కగా ఇది మందిరంగా దేవుడు మనకి ఇచ్చాడు కదా. సెకండ్ సాటర్డే మీ పిల్లల్ని తీసుకొని మీరందరూ కూడా ఇక్కడికి రండి. 4 గంటలకి 4 గంటలకు వస్తే చక్కగా 1 గంట లేదా 2 గంటలు 6 గంటలకల్లా మనం ముగించేసుకొని వెళ్ళిపోతాం. అప్పుడే గెలిచిన వాళ్ళందరూ పేర్లు తీసేసుకుంటాను. చిన్నపిల్లలు అటెండ్ అయిన వాళ్ళందరికీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దాం, గెలిచినా గెలవకపోయినా. పెద్దవాళ్ళకి మాత్రం గెలిస్తేనే ఓకేనా. వచ్చే శనివారం సెకండ్ సాటర్డే ఈవినింగ్ 4 o'clockకి ఇక్కడ గేమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలు పాటలు పాడవచ్చు, పెద్దవాళ్ళు పాటలు పాడవచ్చు, వాక్యాలు చెప్పాలని కూడా చెప్పవచ్చు, మీ ఇష్టం. వాటన్నిటిలో ఏం పెడుతున్న వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ధైర్యంగా రండి. ఇది దేవుని యొక్క సన్నిధి, పండగలాగా జరుపుకుందాం. సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, పరిగెత్తటమే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు. అందరూ ఆడవచ్చు. మీ చుట్టుపక్కల కూడా చెప్పండి, ఇప్పటిదాకా మా చర్చికి వస్తున్నారా లేదా, సండే స్కూల్కి వస్తున్నారా లేదా, అదేం పట్టింపులు లేవు. అందరూ దేవుడు ఆనందిద్దాం. ఈ పండగ మాత్రం ఒక క్రొత్తదనం అనేది మన కుటుంబాన్ని మనం చూడాలి. సెమీ క్రిస్మస్ అనేది నేను సెకండ్ సాటర్డే అనౌన్స్ చేస్తాను మీకు. ఇదే ప్రాంతంలో ఉంటుంది, ఓకేనా. సెకండ్ సాటర్డే తర్వాత కొన్ని డేస్లోనే నేను పెట్టేస్తాను తొందరగానే, ఓకేనా. సరే, సెలవు తీసుకోవచ్చు.